గుడ్ ఈవినింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం సీజ్. 2.9 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం. 4 అరెస్టు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. కాంగ్రెస్ సర్కారుకు సూచించిన వినోద్ కుమార్. రాష్ట్రంలో భారీగా తగ్గిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు. రికార్డు స్థాయిలో వరి సాగైనా సేకరణలో కాంగ్రెస్ సర్కారు జాప్యం. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక పూజలు. గుజరాత్లోని ద్వారకా జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ 2.5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాలికకు ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపించారు. ఆ చిన్నారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికార యంత్రాంగమంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాలికను బయటకు తీయగానే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. గుజరాత్లోని ద్వారకా జిల్లా కళ్యాణపురి ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ 2.5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాలికకు ఊపిరాడేందుకు బోరుబావి లోపలికి ఆక్సిజన్ పంపించారు. ఆ చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికార యంత్రాంగమంతా రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాలికను బయటికి తీయగానే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుళ్లో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం బవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మార్కెట్లో పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. కాగా మసూద్ అజార్ను విడుదల చేయించడం కోసం 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది. అంతేకాకుండా భారత పార్లమెంటుపై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూద్ అజార్ కారణం. మసూద్ అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ల సన్నిహిత సహచరుడు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుళ్లో
చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మార్కెట్లో పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. కాగా మసూద్ అజార్ను విడుదల చేయించడం కోసం 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది. అంతేకాకుండా భారత పార్లమెంటుపై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూద్ అజార్ కారణం. మసూద్ అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ల సన్నిహిత సహచరుడు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. నూతన సంవత్సర వేడుకల వేళ జపాన్ను భారీ భూకంపం వణికించింది. జపాన్లో 7.6 తీవ్రతతో భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇషికావా రాష్ట్రంలో భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టొయోమా, నాగాటా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉందని చెబుతున్నారు. జపాన్కు చెందిన షిండో స్కేల్పై తీవ్రత 7గా నమోదైంది. దీనివల్ల అతి తీవ్ర స్థాయిలో సునామీ వచ్చే అవకాశాలున్నట్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశాలున్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్లో తెలిపింది. హొక్కిడాయా నుంచి నాగసాకికి మధ్య జపాన్ సముద్ర తీరం వెంట సుమారు 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో సీఎంను కలిశారు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు ముఖ్యమంత్రికి అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్ను అధ్యయనం చేయడానికి అడ్వైజరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారతదేశం అవతరించిందన్నారు. కొత్త సంవత్సరం రోజున మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసిలో భారతదేశ పతాకాన్ని ఎగురవేసిందన్నారు. పిఎస్ఎల్వి C-58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి లంచ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారికి విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో మొదటి రోజును కష్టించి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో గడపడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్మికులతో కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుని పోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్లో పర్యటించిన ఆయన మార్కెట్ రోడ్లోని పురాతన వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇరవై నూతన సంవత్సరం కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ నూతన సంవత్సర సందర్భంలో మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోపట తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. 2024లో ఈరోజు అడుగుపెట్టింది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రస్థానము గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనం ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటాం, వారి నాయకత్వాన ఈ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మరి నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. వేర్వేరు విమానాల్లో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న 3 మహిళలతో పాటు మరో వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 4.597 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులో దాచిపెట్టి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ 2,90,85,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్త ఏడాది తొలి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం, మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఉదయం 72,218 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత 72,031 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని 72,561 పాయింట్ల గరిష్టానికి చేరింది. దీంతో మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. చివరకు 31.68 పాయింట్ల లాభంతో 71,721.94 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.50 పాయింట్ల లాభంతో 21,741.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో నెస్లే ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ స్పోర్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో, టాట్ గెయినర్స్ నిలిచాయి. ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, M&M, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్ నష్టపోయాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.